హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇది లాస్ట్ వీక్ నేను ఊర్లో ఉన్నప్పుడు తీసాను అనమాట ఈ వీడియో. ఇది ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, చింత చిగురు వచ్చేసింది. సో అందుకే ఇది ఫస్ట్ టైం ఆ రోజు చేస్తున్నాం మా ఇంట్లో ఈ సమ్మర్కి. సో అందుకోసమే నేను వీడియో తీసాను అనమాట. సో ఇక్కడ పప్పు ఒక 80%, 70-80% ఉడకబెట్టింది. తర్వాత కారం, ధనియాల పొడి, కొంచెం పసుపు, మళ్ళీ అదేంటి వెల్లుల్లి అండ్ ఇంకా పచ్చి కొబ్బరి అవన్నీ వేసిందనమాట. కావాల్సినవన్నీ వేసుకొనింది. ప్లస్ మీ దగ్గర ఏమైనా వంకాయ ఉంటే వేసుకోండి. వంకాయ కూడా వేస్తారు, మా సైడ్ అయితే వేస్తారు. ఒక చిన్నది ఒకటి వేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము ఇంకొకసారి చేసామన్నమాట. ఇది చేసి చాలా రోజులైంది, నేను వీడియో పోస్ట్ చేయలేదు. మధ్యలో ఇంకొకసారి చేసినప్పుడు వంకాయ ఉంటే వంకాయ వేసింది, అప్పుడు చాలా బాగా వచ్చిందనమాట. అప్పుడు మా అమ్మ అనింది వంకాయ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పి, అందుకే మీతో చెప్తున్నాను. ఇందులో అయితే మేము వేయలేదు. సో ఇది మళ్ళీ ఒక 10 minutes ఉడకపెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకా దాన్ని పప్పు ఎనుపుకుని మళ్ళీ తిరబాతు పెట్టుకోవడమే, పోపు పెట్టుకోవడం అంతే. సో అంతే, పప్పు రెడీ అయిపోతుంది. ఇది రైస్తో అయినా బాగుంటుంది, రాగి సంగటితో అయినా బాగుంటుంది, రాగి ముద్దతో. మాది రాయలసీమ కాబట్టి మా ఇంట్లో అయితే మోస్ట్లీ డేలో ఒకసారి రాగి ముద్ద ఖచ్చితంగా చేస్తారు. ఒక్కొక్కసారి మిస్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ మనం కూర చేయడం బట్టి ఉంటుంది. సో మేమైతే మ్యాక్సిమం రోజులో ఒకసారి అయితే రాగి సంగటి ఇంక్లూడ్ చేస్తాము. ఐదర్ మార్నింగ్, ఈవినింగ్, లేకపోతే ఆఫ్టర్నూన్ అనేది ఏదో ఒక టైంలో అయితే ఖచ్చితంగా ప్లాన్ చేస్తారనమాట. మీ ఇంట్లో కూడా రాగి ముద్ద రోజు చేస్తారా? కమెంట్ చేయండి. విలేజెస్లో చేస్తారు కానీ సిటీస్లో అయితే అస్సలు తినారు కదా. సో నేను కూడా అంతే, హాస్టల్లో ఉన్నప్పుడు అస్సలు దొరకదు. ఒక్కొక్కసారి నాకు చేసుకోవాలనిపిస్తుంది కానీ నాకైతే రాగి సంగటి తినడం చాలా ఇష్టము. పప్పుతోనూ మళ్ళీ చికెన్తోనూ కాంబినేషన్ బాగుంటుంది. కాకపోతే ఇక్కడ చేసుకోవడం కుదరదు, హాస్టల్లో అంత నీట్గా రాదు. సో అందుకే నేనేం చేయను. ఇంటికి వెళ్ళినప్పుడే ఎక్కువ చేయమని అడుగుతాను అనమాట మా అమ్మని. మీరు కూడా అంతేనా? అలాగే చేస్తారా? తర్వాత వీడియోస్ నా అస్సలు ఏం ముందుకే పోవట్లేదు. కొంచెం చూసి కొంచెం సబ్స్క్రైబో, లేకపోతే కమెంటో, లైకో, షేరో ఏదో ఒకటి మీకు నచ్చింది చెయ్యండి అబ్బా. సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయండి. నేనేం మంచి కంటెంటే పెట్టాలనే వచ్చాను, కాకపోతే మంచి రెస్పాన్స్ రావట్లేదు. అందుకే కొంచెం భయం వేస్తుంది అనమాట. మనం అలాంటి కంటెంట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. నాకు మీ దగ్గర నుంచి కొంచెం సపోర్ట్ కావాలి. మీరు సపోర్ట్ చేశారనుకో అప్పుడు నాకు కొంచెం ధైర్యం వస్తుంది ఏమైనా చేయడానికి. సో అందుకోసమే మీరు సపోర్ట్ చేసి మంచిగా నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ మధ్యాహ్నం చేసామన్నమాట పప్పు. సో రైస్తో తిన్నాము. మా తమ్ముడేమో నేనేమో వడియాలు అడిగాను, మా తమ్ముడేమో అప్పలం అడిగాడు అనమాట. సో అందుకే ఇంకా గొడవ ఎందుకని మా అమ్మ రెండూ చేసింది. మీకు పప్పుతో ఏ కాంబినేషన్ ఇష్టం, వడియాలా లేకపోతే అప్పడమో? కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.